ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే పార్టీ మన రాఘవ్ చద్దాకు బిగ్ షాక్ అయింది. రికార్డు స్థాయిలో ఫాలోవర్ను కోల్పోయారు. మొత్తానికైతే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకైతే మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలిందని తెలుస్తోంది. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. పర్యటనలో భాగంగా వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే నర్సాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ఈరోజు మన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 2 ఇల్లులు ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇందిరమ్మ ఇల్లు ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో మహిళా శక్తి పేద ప్రజలకు గరీబీ హటావ్ అని చెప్పి ఆ రోజులలో అసైన్ భూములు ఇల్లులు కట్టించిన సంగతి అందరికీ తెలుసు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము 2009లో ఇందిరమ్మ ఇల్లులు కట్టియాలని చెప్పి లబ్ధిదారులకు అందరికీ అప్పుడు ఆ రోజులలో ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ పేదవాళ్లకు, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి ప్రజలకు మోసం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ఆ కార్యక్రమంలో ఈరోజు మన నర్సాపూర్లో 3,500 ఇల్లులు కట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాలనీలో ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ గారు చెప్పారు 192 ఇందిరమ్మ ఇల్లులు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. 100 ఇల్లులు ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. త్వరలోనే అన్ని కూడా